లోకేష్ గారు దావోస్లో ఇది రాష్ట్రం పెట్టుబడులు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా నేను ఒక ఆంధ్ర పౌరుడిగా ఇదంతా గర్వించదగ్గ విషయం. నారా లోకేష్ ఐటీ మినిస్టర్ గారు కానీ లేదా భరత్ గారు కానీ ప్రయత్నించారు. అట్లీస్ట్ లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందండి, -1 degrees ఉంది, మేము స్వెటర్లు వేసుకుని అక్కడికి వెళ్ళి చేయాలని చెప్పని నా కోడిగుడ్డు మంత్రి ఒకటి చెప్పాడు. 7-8 వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అసలు కనీసం నోరెత్తి మాట్లాడటానికి రైట్స్ కూడా లేవని చెప్పని నేను ఒక పౌరుడిగా నేను భావిస్తా ఉన్నా. ఈ గవర్నమెంట్ ఉండటం వల్ల ఇంకో 10 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి లేబర్కి పని దొరుకుతుంది. అటు టాపీ కూడా అవనే, పెయింటింగ్ కూడా అవనే, ప్రతి లేబర్కి పని దొరుకుతుంది. ప్రతి మోటార్ ఫీల్డ్కి పని ఉంటుంది. అమరావతి డెవలప్ అయింది అనుకో, ఫస్ట్ పోలవరం, రెండోది అమరావతి. ఎవరు ఎక్కడికి పనికి వెళ్ళాలని పని అయింది. అమరావతిలోనే పని చేసినోడికి పని ఫుల్గా ఉంటుంది. అది గతం ఏముంది, తినడం కూర్చోబెట్టి డబ్బులు వేయటమే, ప్రతి ఒడికి డబ్బులు వేయటమే, ఎవడో పని చేసేది లేదు. ఇవాళ ప్రతి నెల ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. 20వ తారీఖు రాగానే 1వ తారీఖు ఎప్పుడు ఉన్నారు అట్టాగుంది. అంటే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గతంలో ఎలా ఉన్నారు? మేము చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసేసి సినిమా లాగానే అందరూ జనాలు వస్తే ఆంధ్రప్రదేశ్ రోడ్లలో మంచిగా రావాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదిక మీద కొన్ని కోట్లు వ్యయం వెచ్చించి రోడ్లు వేయడం జరిగింది. ఈ రోడ్లు వ్యవస్థ కానీ మొత్తం ఇప్పుడు వచ్చిందే మనకి 7వ నెల అయినా యుద్ధ ప్రాతిపదికన సంక్రాంతికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మాక్సిమం రోడ్లు పూర్తి చేయడం జరిగింది. ఇట్లా కరెంట్ ఆదా అవుతుంది అది ఇది చెప్పడం దాంతో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అది చాలా ఉపయోగం కూడా. అసలు రూపాయి ఖర్చు ఉండలేదు. కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు కదా. ముందేదో పెట్టాము, దానికి సబ్సిడీ కూడా ఇచ్చేశారు. చాలా ఉపయోగమైన పథకం అండి ఇది. అందరూ పెట్టించుకోమని నేను సలహా ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సౌర విద్యుత్ 10 ఇంటికి ఉండాలని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా మంచి పథకం. గవర్నమెంట్ని కూడా అభినందించాలి. చంద్రబాబు గారి విజన్ చాలా బాగుంది. చాలా మంచి పథకం, చాలా ఉపయోగపడే పథకం అండి. సోలార్ పవర్ని ఇంట్లో పెట్టుకోండి ఉంటే మీకు కరెంట్ ఆదా వస్తుంది, దాన్ని మేము కూడా సబ్సిడీలు ఇస్తామని చెప్పడం మీరు ఎలా ఉంది? సౌరశక్తి అనేది మనకి ధారాళంగా ఉందండి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఆయన చాలా సోలార్ ప్యానెల్స్ అనేది ఎన్నో హెక్టార్లలో ఆయన నిర్మించి మనకు ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. ఈ రోజు మాకు ప్రాక్టికల్గా అది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా ఆచరణలో పెట్టి చూపించారు. దీన్ని నగర ప్రజలందరూ అలవాటు చేసుకుని సోలార్ ప్యానెల్స్ ఇచ్చే చాలా సబ్సిడీలు, పిఎం యోజన కింద సబ్సిడీలు కూడా ఉన్నాయని చెప్పి పౌరులందరినీ చైతన్యపరిచారు. కాబట్టి చాలా మంది పెట్టుకునే ఉద్దేశంలో ఉన్నారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి గుంతలలోని రోడ్లుగా రాష్ట్రంగా తయారు చేస్తామని చెప్పిన మాట చేసి ఎన్నో కోట్లు వెచ్చించి ఇప్పటికి 80% పనులని రాష్ట్రం మొత్తం రోడ్లని చక్కగా తయారు చేసిన ఘనత ఒక కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు కూడా రోడ్లను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక గ్రామానికి వెళ్ళినా, ఒక నగరానికి వెళ్ళినా, ఒక పట్టణానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క నిధులని మంజూరు చేసుకోవడం, దారి మళ్లించుకోవడం, జేబుల్లో వేసుకోవడం తప్పితే పనిచేసిన దాఖలాలు ఒక్కడో కూడా కనపడలేదు గత వైసీపీ ప్రభుత్వంలో.